ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ముగ్గురు వాలంటీర్లపై వేటు పడింది. జీతాలు పెంచాలని సమ్మెకు ప్రోత్సహించి సమ్మెలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లను మున్సిపల్ కమిషనర్ అయ్యప్పనాయుడు డిస్మిస్ చేశారు. రెడ్డి సతీష్ కుమార్, యనమదల ఉమా, ఏ బాబాజాన్ అనే ముగ్గురిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పై అధికారుల సూచన మేరకే వాలంటీర్లను తొలగిస్తున్నట్లు కమిషనర్ అయ్యప్పనాయుడు తెలిపారు. రాష్ట్ర కమిటీ వాలంటీర్ రాష్ట్ర కమిటీ విన్నతి మేరకు మేము నిన్న సమ్మె నోటీస్ ఇవ్వడానికి అమలాపురం మున్సిపల్ కమిషనర్ గారికి మరియు కోనసీమ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇవ్వడానికి వెళ్ళడంలో మేము సిఐ గారి పర్మిషన్ అన్నీ తీసుకున్నాము. మేము శాంతియుతంగానే ఈ ధర్నా సమ్మె నోటీస్ అనేది వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఇవాళ అడ్మిన్ ద్వారా వచ్చింది ఏంటంటే మమ్మల్ని తొలగించడం జరిగింది. మేము వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసామని దాని గురించి తొలగించారని అందులో ఇంటిమేషన్ చేయడం జరిగింది. కానీ మా నిన్న థీమ్ ఏంటంటే ముందుగానే మా థీమ్ ఏంటంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, మా జీతాల పెంపు కోసమే మా పోరాటం అని చెప్పి అది కూడా పెట్టి మేము ప్లైకార్డులు పట్టుకుని మరి కూడా వినతి పత్రం అనేది ఇవ్వడానికి వెళ్ళాం మేము. కానీ మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసామని తొలగించడం జరిగింది. దీనికి మేము చాలా చింతిస్తున్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు స్ట్రైక్ గురించి వస్తున్న వార్తలకి స్పందించి మా దగ్గర ఉన్నటువంటి వాలంటీర్లు కూడా మాకు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అది 29వ తారీఖు నుంచి చేస్తున్నామని చెప్పారు. చెప్పడం కాకుండా కొంతమంది దానికి ముందుగానే అంటే ఈరోజు నిన్న కూడా కొంతమంది చేయడానికి ప్రయత్నించడంతో ఇది కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి